నేను ప్రత్యక్షంగా రైతును 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా, ఈ రోజుకు వ్యవసాయం చేస్తున్నటువంటి రైతును. మీకు నేను స్పష్టంగా ఈ అంశం మీద 2 నిమిషాలు నాకు సమయం చెప్తాను. రాష్ట్రం లోపల పోయిన సీజన్ లోపల రబీలో హయ్యెస్ట్ పర్చేసింగ్ జరిగింది, రికార్డ్ బ్రేక్. 70,70,000.8 మెట్రిక్ టన్స్ 80 మెట్రిక్ టన్స్ ధాన్యాన్ని కొనుగోలు చేసిండ్రు. అంతకుముందు 2021లో 70,00,000.2 మెట్రిక్ టన్స్ ఉండే. దానికి బ్రేక్ చేసి ఇది ఈ లాస్ట్ టైం సీజన్లో బ్రేక్ అయింది. ఈసారి పరిస్థితి ఏంటంటే కేంద్రం ఇచ్చినటువంటి అప్రూవల్ మనకు 52 lakhs మెట్రిక్ టన్సే. ఇప్పుడు మనకు 70 lakhs అబోవ్ మెట్రిక్ టన్స్ ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది. అది అప్పుడు 80 దాకా కూడా పోయేటువంటి అవకాశం ఉన్నది. అయితే దీంట్లో ఉన్న మూలాంశాలు ఒకటి అంది, ఇద్దరు మిత్రులు కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ధాన్యం ప్రొక్యూర్మెంట్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్లీజ్ జనాలకు మన యొక్క వాణి తెలవనియండి, నన్ను విషయం కూడా తెలవాలి. మనం దేని గురించి మాట్లాడుతున్నామో దాని యొక్క పూర్వపరాలు కూడా తెలవాలి కదా. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కళ్ళాల నుంచి ధాన్యం కొనేటువంటి ఒక ప్రక్రియను మొదలు పెట్టినరు. ఈ 2-3 నెలల కాలం ఎవరైతే మిల్లర్స్ కొనుక్కొని వాళ్ళు అడగోలు ధరలకు కొని వాళ్ళు మళ్ళీ FCA కొనే టైంకి ఎక్కువ ధరలకు అమ్ముకొని ఈ లబ్ధి పొందుతున్నారు. రైతుకు ఈ లబ్ధి చెందాలి అనే ఒక సదుద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాన్ని కేసీఆర్ గారు కూడా మంచి ఉధృతంగానే కొనసాగించారు. నేను దాని విషయంలో ఏమి వాళ్ళని కాంట్రడిక్ట్ చేయ. ఇక్కడికి వచ్చిన పరిస్థితికి వచ్చేవారికి ఏంటంటే మేము పోయినసారి కొన్నటువంటి ధాన్యం గోడాన్లో ఇంకా మగ్గుతున్నది. మీరు ఇచ్చినటువంటి ఏదైతే అప్రూవల్ ఉందో అప్రూవల్ ఉన్నటువంటి ధాన్యాన్ని ఇంతవరకు లిఫ్ట్ చేయలేదు. అక్కడ గోడాన్లలో ఖాళీ లేదు. గోడాన్లలో ఖాళీ లేక రైస్ మిల్లర్స్ కొనట్లేదు. కొనక వాళ్ళు అనేకమైనటువంటి ఆంక్షలు పెడుతున్నారు. ఆంక్షలు పెట్టి నియంత్రించడానికే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీద అందరితోటి మాట్లాడేసి వాడిని తగ్గించే ప్రయత్నం చేశారు. దీనికంటే ముందు ఈ 15 రోజుల నుంచి కూడా మా స్థానిక శాసనసభ్యులు, మంత్రులు, కలెక్టర్సు, యంత్రాంగం అంతా కూడా మానిటరింగ్ చేస్తుంది. గోడౌన్స్లో ఖాళీ లేదని వాళ్ళు చెప్తుంటే ఫిజికల్గా పోయి వెరిఫై చేస్తున్నారు. ఉన్నదా రైతులకు పూర్తిగా ఇబ్బంది తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ గణనీయమైనటువంటి పంట వచ్చింది. 100 టన్నుల పైన వచ్చేటువంటి ఆస్కారం ఉందని అంచనా ఉంది. మీరు 52 లక్షల టన్నులకి అప్రూవల్ ఇచ్చారు. సరే అప్రూవల్ ఎట్లా ఉంది? ఒక్క నిమిషం ప్లీజ్. ఇది ప్రభుత్వం 5 కిలోలు ఎక్కువ మిల్లర్లను అడిగిందా లేదా? సంబంధించిన అంశము మీరు ఒకటి క్రాస్ టాక్ చేస్తే ఉపయోగం లేదు. భారతీయ జనతా పార్టీకి రైతుల మీద ఎలాంటి చిత్తశుద్ధి లేదు. వాళ్ళకి ఈ విషయం మీరు యాత్రలు చేయడం ఏందండి? అధికారంలో ఉన్నోళ్ళు మీరు చేయండి. 52 లక్షలు ఇప్పుడు ఉన్నటువంటి అప్రూవల్కు ఇంకొక 10-20 లక్షల టన్నులు ఎక్సెస్ ఇప్పించేటట్టు మీరు ఎలిగేషన్ పోయి ఇప్పియండి. మా రాష్ట్రంలో ఎక్కువ పండింది భారతీయ జనతా పార్టీ. ఒక్క నిమిషం మేనిఫెస్టో మేము పెడితే మీరేం చేయరు? మీకు ఏలేదా? మాకు ఎన్ని సీట్లు ఇచ్చారో మీకు ఎన్ని సీట్లు ఇచ్చారు? మాత్రం ఇప్పుడు చేయరు. ఇప్పుడు అజిటేషన్ చేస్తారండి. అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు అజిటేషన్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ మీది, కొనాల్సిన బాధ్యత మీది. ఇంకో 20 లక్షల టన్నులు ఎక్సెస్ పర్చేజ్ చేయండి అని అప్రూవల్ ఇప్పియండి. మీరు చేసి ఇప్పుడు ఉన్నటువంటి ధాన్యాన్ని లిఫ్ట్ చేయించండి. మీరు మేము కొంటాం కదా, మేము కొనడానికి ముందు విత్తీలు ఇస్తారండి. మీరు ఒకటినండి, బస్తాలు మీరే ఇస్తారు, ధాన్యం బస్తాలు కాదు, శుద్ధిలు కూడా మీరే వేయాలి. శుద్ధిలు కూడా మీరే వేయాలి. కానీ శ్రీనివాస్ గారు డిబేట్ మీరు ఇష్యూ మీద మాట్లాడండి. ఇష్యూ కింద రైతులకి వెంకట గారు ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి. కేవలం వీళ్ళు ఏంటంటే మాట్లాడి ఎందుకోసం అంటే వాళ్ళ యొక్క లోటు అవతల పడి ఇవాళ మీరు యాత్ర ఎందుకు చేస్తున్నాండి? మీరు యాత్ర ఎందుకు చేస్తున్నాండి? మీరు దేనికోసం చేస్తున్నారు? నేను తీసుకపోతే చిట్టీలు ఇచ్చిరండి గజ్వెల్ మార్కెట్ యార్డ్ లో 3 రోజుల పైసలు వస్తున్నాయండి. 3 రోజుల పైసలు వస్తున్నాయి. కేవలం బదనాలు చేస్తున్నారు. 48 hours లో ఇస్తున్నాండి అమౌంట్. వాళ్ళు ఏది రైతు గోసా బీజేపీ భరోసాట వాళ్ళు ఏదో బస్ యాత్ర చేస్తున్నారు. అది తప్పంటున్నా నేను. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ కూడా చెప్పారు కదా, ఎలక్షన్ ఉన్నప్పుడు రాజకీయాలు చేయండి గెలుముండి. కానీ నేను అట్లా అంటలేను. రైతుల ఉసురు పోసుకోకే నేను దండం పెట్టి చెప్తున్నా ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి రైతుల ఉసురు అన్న రైతు అన్నాడు. నేను కూడా ప్రజెంట్ రైతును. అయితే నేనేమంటున్నా ఇప్పుడు నాతో కూడా జొన్నలు ఉన్నాయన్నా, మక్కలు ఉన్నాయి.